హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. బ్యాటిల్ వీడియోస్ చేసి చాలా రోజులవుతుంది. అందుకే ఈరోజు మీ ముందుకి ఇంకో అద్భుతమైన మరియు ఇంట్రెస్టింగ్ అయిన బ్యాటిల్ వీడియోస్‌ని తీసుకొని వచ్చాం. నాకు తెలిసినంతలో ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలానే కామెంట్స్‌లో కూడా కొందరు నన్ను అడగడం అయితే జరిగింది. ఇంక నుండి చాలా వరకు బ్యాటిల్ వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. ఇంకా మెయిన్ టాపిక్‌లోకి వెళ్తే 2 వేరు వేరు ప్రపంచాలకు చెందిన గాడ్జిలాస్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఒక పక్కేమో తోహో గాడ్జిల్లా -1 యూనివర్స్‌కి చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్జిల్లా ఉంటే, ఇంకో పక్కన లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన, లేటెస్ట్‌గా ఫేమస్ అయ్యి ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయిన మోస్ట్ పవర్‌ఫుల్ మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా. ఈ ఇద్దరు పోటుగాళ్ళు తలపడితే ఎవరిది పైచేయి అవుతుంది? ఇద్దరు కూడా భయంకరమైన టైటాన్సే. ముందుగా ఈ టైటాన్స్ యొక్క ఆరిజిన్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ టైటాన్స్ యొక్క పవర్స్‌ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారనేది మనము క్లియర్‌గా అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1 తోహో గాడ్జిల్లా -1. ముందుగా ఈ గాడ్జిల్లా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా జపాన్ వాళ్ళు ప్రపంచానికి గాడ్జిల్లాను ఒక ఫిక్షనల్ క్రియేచర్‌ని పరిచయం చేశారు. గాడ్జిల్లా ఆరిజిన్ అనేది నేచర్‌కి మరియు న్యూక్లియర్‌కి టైప్ అయి ఉంటుంది. ఈ మూవీలో ఈ గాడ్జిల్లా అనే టైటన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. జపాన్ దగ్గరలో ఉన్న సీలో ఇది జీవిస్తూ ఉంటుంది. గాడ్జిల్లా ఎర్త్ మీద ఉన్న మోస్ట్ పవర్ఫుల్ క్రియేచర్ అని మనకు తెలుసు. కానీ ఈ యూనివర్స్‌లో గాడ్జిల్లా చాలా ప్రశాంతమైన జీవి. తన పనేదో తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే అంతా బాగుంది అనే సమయానికి వరల్డ్ వార్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అణు యుద్ధంలో జపాన్ పూర్తిగా అయితే కోల్పోతుంది. ఈ వరల్డ్ వార్ 2 తర్వాత అమెరికా పసిఫిక్ ఓషన్‌లో ఆపరేషన్ క్రాస్ రోడ్స్ అనే న్యూక్లియర్ టెస్ట్‌ని చేస్తుంది. ఇంకా దీని దెబ్బతో గాడ్జిల్లా మ్యూటేట్ అవుతుంది. అంటే ఆ న్యూక్లియర్ ఎనర్జీ వల్ల తన సైజ్ భారీగా పెరిగిపోతుంది. అటామిక్ బ్రెత్‌ని రిలీజ్ చేసి పవర్ వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ గాడ్జిల్లా బాడీ అసలు డ్యామేజ్ అవ్వదు. అయినా కానీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. తర్వాత ఈ గాడ్జిల్లా జపాన్‌ని నాశనం చేయడం మనం చూస్తాం. గాడ్జిల్లా -1లో ఈ టైటన్ ఒక ఈవిల్ క్రియేచర్. ఇది గాడ్జిల్లా -1 యొక్క ఆరిజిన్. నెంబర్ 2 మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా. తోహో గాడ్జిల్లాకి ఇంకా మాన్స్టర్వర్స్ గాడ్జిల్లాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంతంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. జపాన్ తోహో నుండి గాడ్జిల్లా రైట్స్ తీసుకొని డబ్ల్యూబీ ఇంకా లెజెండరీ వాళ్ళు తమ స్టైల్లో ఒక కొత్త యూనివర్స్‌ని బిల్డ్ చేసుకున్నారు. తోహో గాడ్జిల్లా -1లో గాడ్జిల్లా ఒక ఈవిల్ డెస్ట్రాయర్. అయితే మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా కూడా ఈవిల్ డెస్ట్రాయర్. కానీ హీరో ఎర్త్‌ని ఈవిల్ టైటన్స్ నుండి సేవ్ చేస్తూ ఉంటాడు. ఈ మాన్స్టర్వర్స్‌లో గాడ్జిల్లా ఆరిజిన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మాన్స్టర్వర్స్‌లో ఎర్త్ మీద కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ టైటన్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. అందులో గాడ్జిల్లా స్పీసీస్ కూడా ఎప్పుడూ హీరో రోల్‌ని అయితే ప్లే చేస్తూ ఉంటాయి. రాను రాను గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోతాయి. దానికి ఒక రకంగా మ్యూటో సింగా కాంగ్సే కారణం. చివరిగా గాడ్జిల్లా ఒక్కడు మిగిలిపోతాడు. తర్వాత ఈవిల్ టైటన్స్‌ని ఓడించి మనోడు కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అవుతాడు. గాడ్జిల్లా ఎంత పవర్ఫుల్ అని మనందరికీ తెలుసు. ఇంకిప్పుడు ఒక్కొక్క పవర్‌ని కంపేర్ చేసుకుంటూ వెళ్దాం. చివరికి ఎవరు గెలుస్తారనేది తెలుసుకుందాం. నెంబర్ 1 సైజ్ అండ్ ఫిజికల్ స్టేట్స్. గాడ్జిల్లా -1. ఈ గాడ్జిల్లా సుమారు 50.1 మీటర్స్ అంటే దాదాపు 164 అడుగుల ఎత్తు ఉంటాడు. అలాగే మనోడు 20,000 మెట్రిక్ టన్స్ వెయిట్ ఉంటాడు. యాక్చువల్లీ గాడ్జిల్లా చూడడానికి డైనోసార్ ఆకారంలో ఉంటాడు. మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా మనోడు విషయానికి వస్తే 120 మీటర్స్ అంటే 393, 394 అడుగులు ఎత్తుంటాడు. అలాగే 99,000 టన్నుల వెయిట్ ఉంటాడు. అంటే గాడ్జిల్లా -1 కంటే కూడా 4 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా 2 రెట్లు ఎక్కువ ఎత్తు, చాలా బరువు అండ్ పొడవైన తోక ఉంటుంది. ఈ సైజ్ అండ్ ఫిజికల్ స్టేట్స్ విషయానికి వస్తే మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా -1 కంటే కూడా భారీగా ఉంటాడు. కాబట్టి ఈ సైజ్ అండ్ ఫిజికల్ స్టేట్స్‌లో మాన్స్టర్వర్స్ గాడ్జిల్లానే విన్ అవుతాడు. నెంబర్ 2 స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పవర్. గాడ్జిల్లా -1 మనోడు తన భారీ ఆకారంతో సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద షిప్పులను, బిల్డింగ్స్‌ని చిటికెలో నాశనం చేయగలడు. ఎక్కువగా మిలిటరీ వాళ్ళతో ఫైట్ చేయడం మనం చూస్తాం. మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా ఈ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద షిప్స్‌ని ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్‌ని మనోడు వితిన్ సెకండ్స్‌లో నాశనం చేయగలడు. ఇవన్నీ జుజుబి. ఇంకా చెప్పాలంటే కాంగ్ లాంటి పెద్ద టైటాన్‌ను గాడ్జిల్లా సింగిల్ హ్యాండ్‌తో ఎత్తి విసిరేశాడు. అలానే మాన్స్టర్వర్స్‌లోనే అత్యంత శక్తివంతమైన కింగ్ గిడోరాని సైతం లేపేశాడు. ఈ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పవర్ విషయానికి వస్తే మాన్స్టర్వర్స్ గాడ్జిల్లా -1 కంటే కూడా స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పవర్‌లో టాప్ నాచ్‌లో ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే
ఈ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పవర్లో మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా -1 మీద విన్ అవుతాడు. నెంబర్ 3 స్పీడ్ అండ్ ఎజిలిటీ గాడ్జిల్లా -1. ఈ గాడ్జిల్లా చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఎటువంటి అటాక్స్ నుండి అయినా ఈజీగా ఎస్కేప్ అవ్వగలడు. మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా మనోడు ఎంత స్పీడ్గా మూవ్ అవుతాడంటే వితిన్ సెకండ్స్లో కాంగ్ ఇంకా గిడోరా లాంటి పవర్ఫుల్ టైటన్స్ అటాక్స్ నుండి ఎస్కేప్ అవ్వగలడు. అలాగే సముద్రంలోపే ట్రావెల్ చేయగలడు. ఈ స్పీడ్ అండ్ ఎజిలిటీ విషయానికి వస్తే మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా -1 కంటే కూడా చాలా స్పీడ్గా మూవ్ అవ్వగలడు. దీన్ని బట్టి ఇక్కడ కూడా విన్నర్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లానే. నెంబర్ 4 డ్యూరబిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ గాడ్జిల్లా -1. ఈ మూవీలో గాడ్జిల్లా ఆర్మీ వాళ్ళ యొక్క యుద్ధ నౌకలను ఇంకా చాలా వాటి అటాక్స్ని తట్టుకుంటాడు. ఈ గాడ్జిల్లా బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా ఇంకా మనోడి విషయానికి వస్తే ఎటువంటి అటాక్స్ ఏమీ చేయలేవు. ఈవెన్ న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఏమీ పనికిరావు. సింపుల్గా చెప్పాలంటే కింగ్ గిడోరా యొక్క గ్రావిటీ బీమ్స్ కూడా ఏమీ పీకలేకపోయాయి. ఇంకా చెప్పాలంటే మెగా గాడ్జిల్లా యొక్క అటాక్స్, మ్యూటోస్ యొక్క అటాక్స్ కూడా గాడ్జిల్లాని ఏమీ చేయలేవు. ఈ డ్యూరబిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ విషయానికి వస్తే గాడ్జిల్లా -1లో ఆర్మీ వాళ్ళ బాంబ్స్తో గాడ్జిల్లాని ఆల్మోస్ట్ చంపేస్తారు కేవలం మిసైల్స్తోనే. కానీ అలాంటి మిసైల్స్ కూడా ఈ మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా ఏమీ చేయలేవు. ఇంకా ఇందులో కూడా మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లానే విన్ అవుతాడు. నెంబర్ 5 రీజనరేషన్ గాడ్జిల్లా -1. ఇప్పుడు కదా మనము మాట్లాడుకోవాల్సింది. ఈ గాడ్జిల్లాకు ఉన్న రీజనరేషన్ తోపు. చనిపోయిన తర్వాత కూడా చిన్న భాగం నుండి రీజనరేట్ అవ్వడం మనం చూడవచ్చు. అందుకే ఈ గాడ్జిల్లాకు రీజనరేషన్ ఎబిలిటీ టాప్లో ఉంటుంది. మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా ఈ గాడ్జిల్లాకు రీజనరేషన్ ఉంది కానీ గాడ్జిల్లా -1 కంటే కూడా తక్కువ. ఈ రీజనరేషన్ విషయానికి వస్తే గాడ్జిల్లా -1 మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లాని డామినేట్ చేస్తాడు. అందుకే ఇక్కడ గాడ్జిల్లా -1 అయితే విన్ అవుతాడు. నెంబర్ 6 అటామిక్ బ్రెత్ గాడ్జిల్లా -1. ఈ పవర్ లేకుంటే గాడ్జిల్లాని ఆర్మీ వాళ్ళు అయితే ఈజీగా చంపగలరు. ఈ అటామిక్ బ్రెత్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అటామిక్ బ్రెత్ అనగా డ్రాగన్స్కి నోటి నుండి ఫైర్ ఎలా వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. గాడ్జిల్లా నోటి నుండి బ్లూ కలర్ ఎనర్జీ బీమ్స్ వస్తాయి. ఈ అటామిక్ బ్రెత్ దేనైనా నాశనం చేయగలవు, అంత పవర్ఫుల్ మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రెత్ ఎంత పవర్ఫుల్ అంటే ఎటువంటి టైటన్ అయినా సగానికి కట్ చేయగలదు, దేన్నైనా నాశనం చేయగలదు. గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్తో హాలో ఎర్త్కి హోల్ చేశాడంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ అని. ఈ అటామిక్ బ్రెత్ విషయానికి వస్తే గాడ్జిల్లా -1 అటామిక్ బ్రెత్ కంటే కూడా మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఇక్కడ విన్ అయ్యేది మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా. నెంబర్ 7 బ్యాటిల్ ఐక్యూ గాడ్జిల్లా -1. ఈ గాడ్జిల్లా ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేసింది. చెప్పాలంటే వాళ్ళతో తప్ప ఇంకెవరితో ఫైట్ చేయలేదు. నాకు తెలిసినంతలో ఈ గాడ్జిల్లాకి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐక్యూ చాలా తక్కువ. అంతేకాకుండా చివరిలో ఆర్మీ వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ చంపేస్తారు. కాబట్టి ఈ గాడ్జిల్లాకి పెద్దగా బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐక్యూ లేదు. మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా అద్భుతమైన బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఇంకా బ్యాటిల్ ఐక్యూ మనోడుకుంది. పెద్ద పెద్ద టైటన్ వార్స్లో పార్టిసిపేట్ చేశాడు. లెక్కలేనన్ని టైటన్స్తో ఫైట్ చేశాడు. అన్ని టైటన్స్ని ఓడించి కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అయ్యాడు. ఇంత బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఏ టైటానికి ఉండదు. ఇంకా ఈ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ ఐక్యూ విషయానికి వస్తే గాడ్జిల్లా -1 మనం మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా ముందు పిల్లబచ్చాం. మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా ఇక్కడ విన్ అవుతాడు. ఫైనల్గా గెలిపేవరిది. ఇంకా చివరి ఘట్టానికి అయితే వచ్చేసాం. ఈ ఇద్దరు రాక్షసులు తలబడితే గాడ్జిల్లా -1 మీద మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా సులభంగా గెలుస్తాడు. ఎందుకంటే మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లాని గాడ్జిల్లా -1తో కంపేర్ చేస్తే ప్రతి దానిలో లైక్ పరిణామం, బలం, డ్యూరబిలిటీ, వేగం, అనుభవం అండ్ రేడియేషన్ అబ్జార్ప్షన్ ఇలా అన్ని వాటిల్లో అతడు ఆధిపత్యం చెలాయిస్తాడు. -1 అటామిక్ బ్రెత్ ప్రమాదకరం అండ్ అతని సూపర్ రీజనరేషన్ కొంతసేపు నిలబడేలా చేస్తుంది. కానీ మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా ఆ బ్రెత్ని గ్రహించి మరింత స్ట్రాంగ్ అవుతాడు. ఫిజికల్ అటాక్స్తో ఓడిస్తాడు. ఇంకెక్కడ ఫైనల్గా మన విన్నర్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ గాడ్జిల్లా. ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని అయితే లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇంకా నేను
ఇప్పటి నుంచి నేను ఒక విషయం అనుకున్నాను, అది కూడా మీకు చెప్పేస్తా. ఇక నుండి బ్యాటిల్ వీడియోస్ అయితే నేను చేస్తాను. అది యానిమేషన్ అయినా ఏదైనా కానీ అన్ని బ్యాటిల్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి. ఇంకా ఓకే, బై గైస్.